రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను చెప్పాను రైతు బంధు డబ్బులైతే అందరి ఖాతాల్లో జమ అవుతున్నాయని చెప్పేసి. నిన్న అన్నట్టుగానే చూడండి ఎంతమంది ఖాతాల్లో డబ్బులనేవి జమ అయ్యాయి. అలానే మీకు ఇక్కడ చూసుకోవచ్చు, నేను స్పష్టంగా చూయించబోతున్నాను అనమాట. ఇగో నల్లగొండ జిల్లా నిన్నైతే చాలామంది రైతులకైతే రైతు బంధు డబ్బులైతే జమ అయ్యాయనమాట. ఈరోజు వచ్చేసి ఎవరెవరికి జమ అవుతున్నాయి, ఏ జిల్లాల వారికి జమ అవుతున్నాయి, అలానే వచ్చేసి మనం ఎంతమంది అంటే ఇప్పుడు ఏ ఊర్లో జమ అవ్వబోతున్నాయి, ఎన్ని ఎకరాల వరకు జమ అవుతున్నాయి, వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. అందరైతే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. కింద లైక్ సింబల్ ఉంటది. లైక్ చేసి మిగతా రైతు సోదరులు ఎవరైతుర్రో వాళ్ళకి గనక ఈ వీడియోని షేర్ చేసినట్టయితే వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట ఈ రైతు బంధు డబ్బుల గురించి అయితే. ఓకే, ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మీరందరూ ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోయే ముందైతే మీరందరూ ఏం చేస్తారంటే అందరూ ఒకసారి వచ్చేసి మీకు రైతు బంధు అనేవి ఇప్పటివరకు మీ ఖాతాల్లో జమ అయ్యాయా లేవా? అంటే ఇప్పటివరకు మీకు రైతు బంధు అనేది వచ్చిందా? రాలేదా? అని చెప్పేసి తప్పకుండా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేసి, అలానే మీరు ఇంకోటి ఏం చేశారంటే మీది ఏ ఊరు? ఏ జిల్లా? రైతు బంధు డబ్బులు మీకు పడ్డాయా? పడలేదా? అలానే మీరు ఆ భూమిని సాగు చేస్తున్నారా? లేదా? అని చెప్పేసి ఇలా స్పష్టంగా ఒక కామెంట్ చేయండనమాట. అప్పుడు మీకు రైతు బంధు డబ్బులనేవి ఎప్పుడు పడతాయని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పడం అయితే జరుగుతుందనమాట. అయితే ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు చూడండి 14 అవర్స్ ఎగో అంటే నిన్న మనకు మెసేజ్ చేశారనమాట కామెంట్‌లో. 4 ఎకరాలు పడ్డాయి టుడే 1:10 PM నల్లగొండ అని చెప్పేసి మీరు ఇక్కడ చూసుకుంటే నిన్న మధ్యాహ్నం 1:10 గంటలకైతే మనకి నల్లగొండ ఊరు లేకపోతే జిల్లా అయిన ఒకటే మనకి. ఆ ఊర్లో ఉన్న ఒక వ్యక్తికైతే 4 ఎకరాల భూమి ఉందంట. సాగు చేస్తున్నారు కాబట్టికి రైతు బంధు అనేవి నిన్న పడ్డాయి అని చెప్పేసి స్పష్టంగా కామెంట్ చేయడం అయితే జరిగింది. నిజమా అన్న మాకు ఇంకా పడలేదన్న అని చెప్పేసి ఇంకొక వ్యక్తి అయితే ఆ కామెంట్ కింద అయితే వచ్చి చెప్పారనమాట. కామెంట్ చేశారు. అయితే ఇంకోటి ఇక్కడ చూసుకుంటే అన్న మెసేజ్ వస్తలేదు బ్రో, మనీ క్రెడిట్ అయింది. అయితే ఇక్కడ చూసుకుంటే మెసేజ్‌లు అంట రావట్లేదంట. మనకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందజేశారు ఈ రైతు కూడా. ఏమనంటే రైతు బంధు డబ్బులు పడ్డట్టు ఒక మెసేజ్ అయితే రాలేదన్న నాకు. కాకపోతే డబ్బులు అనేవి నా ఖాతాల్లో జమ అయ్యాయి అని చెప్పేసి ఆయనైతే చెప్తున్నారనమాట. అంటే చాలామందికి మెసేజ్‌ల కోసం కూడా ఎవరైనా వెయిట్ చేస్తుంటే మెసేజ్ అయితే రావట్లేదంట. నేను కూడా ఇప్పుడే ఈ కామెంట్ చూసినాక నాకు అర్థమైంది. మీరందరూ ఏం చేశారంటే మీకు కూడా ఒకసారి మెసేజ్‌లు వచ్చినాయా లేవో చెక్ చేసుకోండి. ఒకవేళ మెసేజ్‌లు రాకుండా కూడా డబ్బులైతే పడొచ్చనమాట. చెక్ బ్యాలెన్స్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. అప్పుడు మీకైతే తెలుస్తుందనమాట. మీ అమౌంట్ కాకుండా వేరే ఏదైనా అమౌంట్ మాత్రం వచ్చి ఉంటే మాత్రం అవి తప్పకుండా మీకు రైతు బంధు డబ్బులే అనమాట. అలానే మనకి ఇంకొక వ్యక్తి కామెంట్ చేశారు. ఇక్కడ చూసుకోండి. 4 ఎకరాలు 23 గుంటలు రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇక్కడ చూసుకున్నట్టయితే సాగు చేస్తున్నామన్న భూమి పడలేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. కానీ మీ అందరికీ చెప్పేది ఏందంటే ప్రభుత్వం ఏమని చెప్పింది, 5 ఎకరాల లోపు వారికి అయిపోయింది అని చెప్పేసి మనకు ప్రభుత్వమే స్పష్టంగా ఇచ్చింది. కానీ ఇక్కడ చూసుకోండి 4:30 గుంటలు, 4:22 గుంటలు ఇట్లా వరుస కాంగ్రెస్ అని కూడా చూసుకో 10 ఇక్కడ 10 ఎకరాలు పడలేదంటే ఈ 10 ఎకరాల వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ 10 ఎకరాల వరకు వచ్చేసి మనకైతే డబ్బులనేవి ఇప్పుడు పడవనమాట. ఈ మార్చి 31 లోగా ఈ 10 ఎకరాలు ఉన్న వ్యక్తికైతే పడతాయి. ఇతనికైతే ఏం కాదు, క్లారిటీగా చెప్తున్నాను ఏందంటే ఈ 10 ఎకరాలు ఉన్న వ్యక్తికైతే తప్పకుండా మార్చి 31 లోకి అయితే పడతాయనమాట. అన్న ఇక్కడ చూసుకోండి మాది 5 ఎకరాలు ఇంకా పడలేదన్న, మాది ఖమ్మం అన్న. అయితే ఇక్కడ ఖమ్మం సంబంధించి 5 ఎకరాల వరకు కొంతమందికి ఆగిందనమాట. 5 ఎకరాల నుంచి 6 ఎకరాల వరకు ఈ 6 ఎకరాల వాళ్ళు కొంత మన సైడ్ వాళ్ళకైతే పడ్డాయి. నల్గొండ, ఈ సూర్యాపేట జిల్లా ఇటు సైడ్ వాళ్ళకి పడ్డాయి. కానీ ఖమ్మం ఆ ఏరియా వాళ్ళకైతే 5 ఎకరాలు అయితే పడలేదనమాట. ఈ 5 ఎకరాలు ఖమ్మం వాళ్ళకి 28వ తారీఖు, 27వ తారీఖు ఆ టైంలో అయితే మనకి ఖమ్మం జిల్లా ఆ సైడ్ అయితే పడుతున్నాయన్నమాట. ఈ ఖమ్మం వాళ్ళకి ఎవరైతే 5 ఎకరాలు పడలేదో వాళ్ళైతే వెయిట్ చేయండి. మీకు తప్పకుండా అయితే డబ్బులొస్తాయి. ఇవొచ్చేసి చూసుకోండి చాలామంది కూడా ఇంకా కామెంట్‌లయితే ఇలా పెడుతున్నారనమాట. రైతు బంధు డబ్బులైతే ఎప్పుడు పడతాయని చెప్పేసి. అయితే ఇక్కడ మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. రైతు భరోసా గురించి కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. రైతు బంధు గురించి వచ్చేసి కూడా మనకి ఇప్పటివరకు దాదాపుగా వచ్చేసి ఇక్కడ చూసుకోండి 5 ఎకరాలు దాదాపు 62,00,000 మంది రైతుల ఖాతాల్లో డబ్బులనేవి అందించాం. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే 5 ఎకరాల వారికి ఆల్రెడీ మేము అందించాం అని చెప్పేసి మనకి స్పష్టంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు. కానీ మీరు 4:22 గుంటలు పడలేదు, 4:30 గుంటలు పడలేదు అని చెప్పేసి మీరు కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది అన్న 5 ఎకరాలు వచ్చేసిందని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అయితే మనకు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి అంటే ఈ రైతు బంధు అమౌంట్ అనేదైతే ఎవరైతే ఖాతాలు మంచిగా ఉండి యాక్టివ్‌గా ఉన్న ఖాతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాగు చేస్తున్న భూమి ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి 5 ఎకరాలున్నా, 6 ఎకరాలున్నా అమౌంట్ అనేదైతే పడిపోతుంది. ఇక మరి కొంతమంది అకౌంట్ సరిగ్గా లేకపోవడం వల్ల, లేకపోయి ఇంకా వేరే డిస్ట్రిక్ట్‌లో ఉండి అంటే మనకి డిస్ట్రిక్ట్ వైస్ వేసుకుంటూ వస్తున్నారు కదా డబ్బులనేవి. అలా వేరే డిస్ట్రిక్ట్, వేరే ఊర్లో ఉండి అలా సర్వర్స్ లేకపోవడం వల్ల కూడా బ్యాంకులో డబ్బులనేవైతే పడవనమాట. తప్పకుండా మీకు డబ్బులనేవైతే ఖాతాల్లో పడాలంటే మాత్రం తప్పకుండా ఆ అమౌంట్ అంటే ఏదైతే ఆ రోజనేది వర్కింగ్ డే అయ్యుండాలనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఆదివారం రోజు మనకి హాలిడేస్ ఇస్తారనమాట.
ఈ బ్యాంక్ హాలిడేస్ వల్ల ఏమైతదంటే, ఈ బ్యాంక్ వాళ్ళు అమౌంట్ అనేది మనకైతే శాంక్షన్ చేసినా సరే, ఈ బ్యాంక్ వాళ్ళు అమౌంట్ అనేది మనకి రిలీజ్ చేయరు. ఇలా కొంతమంది ఏమైతుందంటే, అమౌంట్ అనేది రాదు, ఆగిపోతది. సో, అందుకని నేను చెప్పేదేంటంటే, ఎవరైతే వర్కింగ్ డేస్ మండే టు ఫ్రైడే వరకే, సాటర్డే కూడా సమ్‌టైమ్స్ మనకి సెకండ్ సాటర్డే ఇలా వస్తున్నాయి కాబట్టి, సోమవారం నుంచి ఫ్రైడే వరకే మీకందరికైతే బ్యాంకు ఓపెన్ చేసి ఉంటది కాబట్టి, ఫ్రైడే లోపే మీ అందరికైతే డబ్బులైతే పడతాయి. సండే రోజు గానీ, ఈ శనివారం రోజు మాత్రం డబ్బులైతే పడవు. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం విడుదల చేసినా సరే, బ్యాంకు వాళ్ళనేది మనకి అకౌంట్‌లోకైతే జమ చెయ్యరనమాట. తప్పకుండా అందుకనే మీరు అప్పటి వరకైతే వెయిట్ చేయాల్సుంటది ఫ్రైడే వరకు. ఇక మరి ఎప్పుడు పడతాయన్న ఈ 4 ఎకరాలు ఆగిన వాళ్ళు మేము చాలామందున్నాం. మాకు 4 ఎకరాలే రాలేదు. నువ్వు 5, 6 ఎకరాలు వచ్చినాయి అంటున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు గదా! ఈ 4 ఎకరాలు ఉన్నవాళ్ళు ఎవరైతుర్రో మనకి ప్రభుత్వం చెప్పినట్టుగానే ఏందంటే, మార్చి 31లోగా అందరికి రైతు బంధు అనేది పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అన్నట్టుగానే మనకిప్పుడు ఈ 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాల వరకు ఎప్పుడు పడతాయన్న అని చెప్పి ఆడ మీకు డౌట్ ఉండొచ్చు. అయితే మనకి మార్చి 31లోగా అందరికీ రైతు బంధు 10 ఎకరాల లోపైతే అందిస్తామన్న ప్రభుత్వం. తప్పకుండా మనకి ఇంకా 8 రోజులు, 7 రోజులు అయితే టైం ఉందన్నమాట. ఈ 7, 8 రోజులల్లో తప్పకుండా ఎవరైతే రైతులున్నారో మీ అందరికీ డబ్బులనేవైతే తప్పకుండా అయితే పడతాయి. అవి 5 ఎకరాలే ఉండొచ్చు, 6 ఎకరాల లోపు వారు కావచ్చు, 10 ఎకరాల లోపు వారు కావచ్చు. మీ అందరికైతే డబ్బులనేవైతే పడతాయి. తప్పకుండా అంటే తప్పకుండా పడతాయి. కాకపోతే మీరు తప్పకుండా వెయిట్ చేయాల్సుంటది. ఎందుకంటే రైతు బంధు విషయంలో చాలా లేట్ అవుతూనే ఉంది. మనకి ప్రభుత్వం అన్నట్టుగానే వచ్చే నెల ఏప్రిల్ నెల నుంచి మనకైతే రైతు బంధు, రైతు భరోసా డబ్బులు కూడా అయితే ప్రారంభమవుతున్నాయన్నమాట. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. అలానే ఇక్కడ ప్రభుత్వం చూడండి ఏమని పెట్టిందో, రైతు భరోసా గురించి కూడా స్పష్టత ఇచ్చిందనమాట. మీరిక్కడ చూసుకుంటే ఎవరైతే రైతు భరోసా డబ్బులకి అర్హులు అంటే, ఇక్కడ సాగు చేస్తున్న భూమి ఎవరైతే మీరు కౌలు చేస్తున్న భూమిలో వచ్చేసి ఈ రాళ్ళు గానీ, గుట్టలు గానీ లేకుండా దాన్ని కరెక్ట్‌గా మీరు పొలం లేదా వేరే ఏదైనా సాగు చేస్తున్న వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళ వరకే దీనికి అర్హులు. ఇక్కడ చూసుకోవచ్చు ఉన్న ఎవరైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు అని రేవంత్ రెడ్డి స్పష్టత చేశారు. అయితే మీరిక్కడ చూసుకున్నట్లయితే మీకు అర్థమైంది గదా! ఎవరైతే కౌలు చేస్తున్న భూమి ఉందో అది ఎకరమే గావచ్చు, 2 ఎకరాలు గావచ్చు, 3 ఎకరాలు గావచ్చు. ఇలా కౌలు చేస్తున్న భూమి తప్పకుండా కౌలు అవి ఏవైతే సాగు చేస్తూ ఉండాలి. అలా సాగు చేసిన భూములు ఎవరైతే రైతులుంటారో వాళ్ళొచ్చేసి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అది గూడా రైతు భరోసా డబ్బులకైతే తప్పకుండా మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అని జెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. ఇలా వచ్చేసి మీ అందరికీ రైతు బంధు డబ్బులనేవైతే రైతు భరోసా డబ్బులనేవైతే ప్రభుత్వం అయితే అందిస్తుంది. దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తు వివరాలైతే మనకి త్వరలోనే వస్తాయి. వచ్చిన వెంటనే గూడా నేను అందరికైతే ఒక వీడియో చేసి మీ అందరికైతే అందించడం అయితే జరుగుతుందనమాట. ఆ దరఖాస్తు ఎలా చేసుకోవాలి? ఆ దరఖాస్తు మీ ఫోన్‌లోనే చేసుకోవచ్చా? లేకపోతే మీ సేవా సెంటర్‌కి వెళ్లి చేయాలా? ఏమున్నా సరే నేను మొత్తం స్పష్టంగా మీ అందరికీ ఒక వీడియో చేసి అందిస్తాను. మీరేం వరి కానవసరం లేదు. మరి ఇప్పుడు మనకిక్కడ రైతు భరోసా గురించి ఇచ్చారు. మరి రైతు రుణమాఫీ గురించి ఏమి ఇవ్వలేదు ఏంటి అన్న అని చెప్పేసి మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు. రైతు రుణమాఫీ గురించి కూడా ప్రభుత్వం అన్నట్టుగానే ఏప్రిల్ 2వ వారం నుంచి మీ అందరికీ రైతు 2,00,000 రుణమాఫీ అయితే చేస్తున్నారనమాట. అవి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు చేస్తున్నారు అన్నదే ఒక డౌట్ అయితే ఉంది గానీ, మిగతా అందరికైతే రుణమాఫీ అయితే చేస్తున్నారు. మీరు 2,00,000 లోపే పైకి గాదు 2,00,000 లోపు మీరు ఎవరైతే ఎంత తీసుకున్నా సరే లోన్ అనేది మీకు అంతవరకు రుణమాఫీ చేస్తున్నారనమాట. మీరు అది 50,000 తీసుకొని, అలా 1,00,000 తీసుకొని, అదే 1,50,000 గాని ఇలా తీసుకొని తప్పకుండా మీ అందరికైతే రుణమాఫీ అయితే అవుతుంది. కానీ 2,00,000 పైన మీరు ఒక్క 10,000 ఎక్స్‌ట్రా తీసుకున్నారు. 2,10,000 లాంటి ఇట్లా ఒక్క 10,000 ఎక్స్‌ట్రా తీసుకున్నా సరే మీకు 2,00,000 రుణమాఫీ అనేదైతే అవ్వదనమాట. ప్రభుత్వం చెప్పిందదే. కేవలం 2,00,000 లోపు వాళ్ళకే మేమైతే రుణమాఫీ చేస్తున్నాం. ఆ పైన వారికైతే రుణమాఫీ అయితే మేము చెయ్యట్లేదు అని జెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే మీ అందరికీ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రైతు బంద్ అనేవైతే తప్పకుండా రాని రైతులు ఎవరున్నారో మీరు ఏం దిగులు చెందనవసరం లేదు. మీ అందరికీ ఈ మార్చి 31 లోగా అంటే ఇంకొక 7, 8 రోజులల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులనేవైతే జమ చేయడం అయితే 100కు 100% అయితే అవుతుందనమాట. తప్పకుండా జమ అయిన వెంటనే గూడా మీ అందరికి నేను వీడియో చేసి మీకు స్వచ్ఛత అయితే అందిస్తాను. మీరేం వరి కానవసరం లేదు. అలానే మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని ఒక లైక్ చేయండనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద తప్పకుండా మీరైతే కామెంట్ చేసేయండి. ఇంకా చేయూత పింఛన్ల గురించి కూడా ఇంకా ఎవరైనా ఎదురు చూస్తుంటే దాని గురించి ఏమైనా అప్డేట్స్ వీడియోస్ చేయమంటే మాత్రం తప్పకుండా నేను చేయూత పింఛన్ల గురించి కూడా వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. మహాలక్ష్మి పథకం ₹2,000 అయితే మనకి ప్రతి నెల వచ్చే పథకం కూడా త్వరలోనే అమలు చేస్తున్నారనమాట. అవి ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకి నెలకి 2,000 అనమాట. ఆ ప్రక్రియ గురించి మనకి ప్రభుత్వం త్వరలోనే దరఖాస్తు కూడా మనకైతే విడుదల చేస్తామని చెప్పిందనమాట. విడుదల చేసిన వెంటనే మీ అందరికీ నేను వీడియో చేసి కూడా దాని గురించి కూడా స్పష్టత అయితే అందిస్తాను. మీరేం వరి కానవసరం లేదు. ఇచ్చిన 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తారు. కాకపోతే కొంచెం లేట్ అవుతుందనమాట. దాని గురించి ఎటు చిన్న అప్డేట్ వచ్చినా, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను
వీడియో చేసి ముందుగానే మీ అందరికి అందిస్తున్నాను. ఓకే. మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కావద్దనుకుంటే మాత్రం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ఇంకా డిస్క్రిప్షన్‌లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే మాత్రం త్వరగా వెళ్ళైతే ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో అందజేస్తాను. మీకు తప్పకుండా ఆ గ్రూప్ కూడా అయితే యూజ్ అవుతుంది. ఓకే. ఇంకా మీకు రైతు బంధు గురించి, రైతు భరోసా గురించి, అలానే 2,00,000 రుణమాఫీ గురించి, ఇంకా చేయూత పింఛన్ల గురించి, ఇంకా దేని గురించైనా సరే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను వాటి గురించి తప్పకుండా మీ అందరికైతే కామెంట్లు చేస్తాను. మెసేజ్‌లు అయితే అందరికైతే ఇస్తాననమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.